నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ సంతోష్. ఈ రోజు వార్తల్లోని విశేషాలు. శ్రీకాకుళం జిల్లా సర్వే ఉద్యోగుల సమస్యల పరిష్కారం చేయాలని గ్రామ సర్వేర్ల సంఘం ప్రతినిధులు స్థానిక కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ను మంగళవారం రాత్రి కలిసి వినతి పత్రాన్ని అందించారు. అనంతరం మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో రీసర్వే చేస్తున్న సర్వే ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై కలెక్టర్ను కలిశామని, అందుకు సానుకూలంగా స్పందించారని హర్షం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని పైలట్ విలేజెస్లో రీసర్వే వర్క్ కోసం ఇతర విలేజ్ సర్వేర్స్ అందరూ పైలట్ విలేజెస్కి, ఇతర గ్రామాలకు, మండలాలకు డెప్యుటేషన్పై వెళ్తున్నందున విలేజ్ సర్వేయర్స్కి బయోమెట్రిక్ వెసులుబాటు కల్పించాలని, పైలట్ విలేజ్ రీసర్వేలో ఎస్ఓపి ప్రకారం సమూహంలో ఉన్న వీఆర్ఓ ఇతర సభ్యులు అటెండ్ అవ్వకపోవడం వలన జీటీ చేయటకు ఆలస్యం అవుతుందని, నిర్దేశించిన టార్గెట్లు చేరుకోవడానికి విఫలమవుతున్నామని అన్నారు. రీసర్వే నందు సర్వే శాఖ పాత్ర ఎంతవరకు అన్నది అధికారులకు అర్థమయ్యే విధంగా వివరించి, సర్వేర్లను సర్వే శాఖ పనులకి, రీసర్వే కాక అనేక సంక్షేమ సర్వేలకు ఉపయోగించుకుంటున్నారని, ఎంఆర్ఓ, డిఐఓఎస్ఓ, ఎంపీడీఓలకు, మండల సర్వేర్లకు తగు ఆదేశాలు ఇవ్వాలని అన్నారు. గ్రామ సర్వేర్లకు పని దినములలో పనిచేసి సెలవు దినములలో సెలవు పొందే విధంగా వెసులుబాటు అందించాలని, రీసర్వే డిప్యుటేషన్లో ఉన్న గ్రామ సర్వేర్ల స్థానంలో మండలంలో ఉన్న గ్రామ సర్వేలను తాత్కాలికంగా భర్తీ చేయాలని అన్నారు. గ్రామ సర్వేయర్లు రీసర్వే ప్రాజెక్టులో తీవ్రమైన ఒత్తిడికి గురై అనారోగ్యం బారిన పడుతున్నారని, కావున ఉన్నతాధికారులు తమ సమస్యలు పరిష్కారమయ్యే విధంగా చొరవ తీసుకోవాలని అన్నారు. వేసవి తీవ్రత అధికంగా ఉన్న దృష్ట్యా శ్రీకాకుళం జిల్లాలో త్రాగునీటి ఎద్దడి లేకుండా ఉండేందుకు గ్రామీణ త్రాగునీటి సరఫరా విభాగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. జిల్లాలో 76 గ్రామాల్లో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయని శ్రీకాకుళం జిల్లా భూగర్భ జలశాఖ డిప్యూటీ డైరెక్టర్ బల్లేడ రమణమూర్తి మీడియాతో చెప్పారు. గత ఏడాది కంటే మార్చి మొదటి వారం నాటికి వర్షపాతం లెవెల్స్ 2 అడుగులు పెరిగిందని అన్నారు. భూగర్భ జలమట్టం గణనీయంగా తగ్గిన మండలాలు శ్రీకాకుళం జిల్లాలో 11 ఉన్నాయని చెప్పారు. ప్రధాన నదులైన వంశధార, నాగావళి, మహేంద్రతనయ, బహుదా నదుల పరిధిలో నీటి మట్టాలు పూర్తిగా తగ్గాయి. ధనస్థలం, లావేరు, జీసెగడం, ఎచ్చెర్ల మండలాలు ప్రమాద స్థితిలో ఉన్నాయని అన్నారు. వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలు పొదుపుతో వాటర్ వాడకం చేయాలని ఆయన సూచించారు. మార్చి 14న పిఠాపురంలో నిర్వహించే జనసేన ఆవిర్భావ దినోత్సవ సభకు పోస్టర్ను బుధవారం శ్రీకాకుళం నగరం సుడా కార్యాలయంలో సుడా చైర్మన్ కొరికాన రవికుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ రాష్ట్రంలో జనసేన పార్టీకి ఎంతో ఆదరణ ఉందని, ఆ ఆదరణంతా పవన్ కళ్యాణ్ వల్లే సాధ్యమైందని అన్నారు. ఆ స్థాయిని మనమందరం మరింత పెంచే విధంగా ప్రతి జన సైనికుడు మెలగాలని ఆకాంక్షించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజల సమస్యలను ప్రశ్నించడం కోసం పార్టీని స్థాపించి నేడు ప్రజల సమస్యలు తీర్చే స్థాయికి ఎదిగారని చెప్పారు. మార్చి 14న జరగబోయే 12వ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్, జనసేన నాయకులు డాక్టర్ దానేటి శ్రీధర్, జనసేన వీర మహిళలు, జన సైనికులు పాల్గొన్నారు. ఈ నెల 14వ తేదీన పిఠాపురంలో జరగబోయే జనసేన ఆవిర్భావ దినోత్సవం కోసం శ్రీకాకుళంలో ఈరోజు హలో శ్రీకాకుళం, చలో పిఠాపురం అంటూ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో జనసేన నాయకులు డాక్టర్ దానేటి శ్రీధర్ గారు మరియు మన గౌరవ జిల్లా అధ్యక్షులు, పార్టీ అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ గారు, ప్లస్ జిల్లా నాయకులు, జన సైనికులు అందరూ పార్టిసిపేట్ చేయడం. రేపు జరగబోయే మన జనసేన ఆవిర్భావ దినోత్సవం చాలా ఘనంగా జరుపుకోవడానికి అందరం రెడీగా ఉన్నాం. కారణం మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉంటుండగా జరుగుతున్నటువంటి ఆవిర్భావ సభ జిల్లా నలుమూలల నుంచి శ్రీ కొరికాన రవికుమార్ గారి ఆధ్వర్యంలో, అలాగే పిసి చంద్రమోహన్ గారి ఆధ్వర్యంలో, అలాగే నియోజకవర్గంలో ఉన్న ప్రతి నాయకులు, ఇన్ఛార్జీలు, మండలాధ్యక్షులు, జన సైనికులు అందరూ కూడాను అందరూ వచ్చి ఎక్కువ సంఖ్యలో మనం పిఠాపురం వెళ్దాం. హలో శ్రీకాకుళం, చలో పిఠాపురం తనకు ఈ స్లోగన్ కూడా చాలా అద్భుతంగా ఉంది. మన యువకులందరూ కూడా, జన సైనికులందరూ మంచి ఆనందంగా, ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసి అంతే ఆనందంగా, అంతే ఉత్సాహంగా, అంతే క్షేమంగా తిరిగి శ్రీకాకుళం చేరుకోవాలని చెప్పి మన కొరికాన రవికుమార్ గారు అభిప్రాయపడుతున్నారు. అందరం కూడా అలాగే ఆయన చెప్పినట్టు ఆయన ఆధ్వర్యంలో మనందరం నడుచుకుందాం. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సమగ్రాభివృద్ధికి బాటలు వేసే శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని శ్రీకాకుళం జిల్లా బార్ అసోసియేషన్ ప్రతినిధులు వాన కృష్ణచంద్, కొమరాపు ఆఫీస్ నాయుడు, మామిడి క్రాంతిలు అన్నారు. బుధవారం శ్రీకాకుళం సుడా కార్యాలయంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన సుడా చైర్మన్ కొరికాన రవికుమార్ను లాయర్స్ బృందం అభినందించి సత్కరించింది. అనంతరం వారు మాట్లాడుతూ, ఇటీవల శ్రీకాకుళం నగరంలో అరసవల్లిలో జరిగిన
రథసప్తమి వేడుకలు రాష్ట్ర పండుగగా నిర్వహించడంలో సుడా క్రియాశీలక పాత్ర పోషించిందని, ఈ తరుణంలో శ్రీకాకుళం నగర సుందరీకరణలో సుడా అమోఘమైన పాత్ర పోషించిందని కొనియాడారు. దేశంలో స్వచ్ఛ శ్రీకాకుళం నిర్మాణంలో సుడా అందించే సేవలు వెలకట్టలేనివని అన్నారు. ఒక పక్క పల్లె పండుగ, మరో పక్క సుడా నిధులతో పట్టణాలు రూపురేఖలు మార్చేందుకు అవకాశం కలుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా న్యాయస్థానం న్యాయవాదులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. అత్యధిక మేధో సంపత్తి కలిగి సామాజిక స్పృహ కలిగి ఉండేవాళ్ళంటే న్యాయవాదులనే చెప్పచ్చు. ఈరోజు జిల్లాలో ఉండే అత్యంత అనుభవజ్ఞులైన న్యాయకోవిదులైన న్యాయవాదులు అందరూ వచ్చి సంఘీభావం తెలియజేసి మీ వెనక మేము ఉంటాం, మీకు మార్గదర్శకత్వం చేస్తాం అని చెప్పడం నిజంగా చాలా సంతోషంగా, చాలా గర్వంగా ఉంది. సార్, మీ అందరి అభిమానానికి ధన్యవాదాలు. పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. జిల్లాకు సంబంధించి న్యాయవాదులు కూడా ఈ జిల్లా చరిత్రలో చాలా ఉన్నతమైన పాత్ర పోషించారు. అటువంటి న్యాయవాదులు ఈరోజు మన యువ కిరీటం సోడా చేయబడిన తక్కువ కాలంలోనే అందరూ మనలు పొంది, అధికారులు కానీ పెద్దల మనలు పొంది ఈ పదవి లభించి ఆనందదాయకం. వారికి ఈ సందర్భంగా మన జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉన్న ఆయనకి నైతిక మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో మీ అందరం మర్యాదపూర్వకం కలిసి ఆయనకి ఈ విధంగా సత్కరిస్తున్నాం. బార్ అసోసియేషన్ న్యాయవాదులు అందరూ కూడా ఈరోజు తూర్పుకాపు న్యాయవాదులు అందరూ కూడా ఈరోజు ప్రమాణించి తీర్మానించి కొంతమంది వృత్తిపరమైన సమస్యలు రాలేకపోయారు, చాలా రావాల్సింది. మరి సార్ ఇతరులతో బిజీ ఉన్నారు. ఆయన ఈ చైర్మన్ పదవి ద్వారా భవిష్యత్తులో ఇంకా ఉన్నత పదవులు పొందాలి. ఈ సుడా చైర్మన్ పదవి కూడా ఆయన చాలా గౌరవం తీసుకొచ్చి జిల్లా చరిత్ర కానీ, రాష్ట్ర చరిత్ర కానీ, టౌన్ చరిత్ర కానీ తనకు పేరు ప్రఖ్యాత తేగాలని ఆశిస్తూ మా న్యాయవాదం తప్ప వారి కృతజ్ఞత అభివృద్ధి తెలియజేస్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జనసేన రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి పొగిరి సురేష్ బాబు రాజాంలో విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు. రాజకీయ నాయకులు ప్రజా సమస్యలపై మాట్లాడాలి, రీల్స్ చేసుకోవడం కాదని హితవు పలికారు. దువ్వాడ శ్రీనివాస్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. గడిచిన 5 ఏళ్లు రాష్ట్రంలో విధ్వంసకర పాలన సాగిందని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు వైసీపీకి తగిన గుణపాఠం చెప్పి కూటమికి అత్యధిక మెజారిటీ ఇచ్చారని అన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని సురేష్ బాబు మాస్ వార్నింగ్ ఇచ్చారు. కాకినాడ జిల్లాలోని పిఠాపురంలో ఈ నెల 14న నిర్వహించే జనసేన పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాజాంలో ఆవిర్భావ సభకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఓడిపోయినప్పటికి కూడా కొన్ని దుర్మార్గ శక్తులు ఇంకా వాళ్ళలో పనిచేస్తున్నాయి. అలాంటి వ్యక్తుల్లో ఒక ప్రముఖ నోటోరియస్ వ్యక్తి మన దువ్వాడ శ్రీనివాస్. ఈ దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తి ఒక ఎమ్మెల్సీకి ఉన్నానన్న విషయాన్ని కూడా మర్చిపోయి అనుచిత వ్యాఖ్యలు, అంటే అనుచిత వ్యాఖ్యలు కాదు, ఒక ఎమ్మెల్సీగా ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఏం మాట్లాడాలో, ఏ కార్యక్రమం చేయాలో, ఎలాగ ప్రవర్తించాలని కూడా మినిమం కూడా కామన్ సెన్స్ లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని విమర్శించడం జరుగుతుంది. ఈ మధ్యన జరిగినటువంటి విమర్శ ఏంటంటే నెలకి 50 లక్షలు చంద్రబాబు నాయుడు, 50 కోట్లు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్కి ఇస్తున్నట్టుగా ఆయన లేనిపోయిన ఆరోపణలు నోటికి ఎలాగొస్తే అలాగ మాట్లాడడం అన్నది జరుగుతుంది. ఆయనకి డబ్బులే కావాలంటుకుంటే సినీ ఫీల్డ్లో 1000 కోట్లు సంపాదించగలిగే శక్తి ఉన్న వ్యక్తి ఈరోజు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని రాజకీయంలో పనిచేసి, నిస్వార్థంగా పనిచేసి ప్రజలకు అందుబాటులోకి ఉండేటటువంటి ప్రభుత్వాన్ని తీసుకుంటూ వస్తే ఇలాంటి వ్యక్తి ఇలాంటి దుర్మార్గం మాట్లాడడము, విమర్శలు చేయడము జరుగుతుంది. కాబట్టి రాజ్యాంగంలో ఇలాగ మాట్లాడితే ఏదో స్వాతంత్ర హక్కు ఉంది, ఆర్టికల్ 19 వాడుకుంటామన్న దుష్ట ఆలోచనలో ఉన్న వ్యక్తులకి ఏదైనా కొత్త చట్టం తీసుకొచ్చి లేనిపోయిన ఆరోపణలు చేసినప్పుడు ఆయన మీద చర్యలు తీసుకునేటట్టు ఏదైనా యాక్షన్ ఉండాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి కూడా విన్నవిస్తున్నాం. ఇంకా ఈ వ్యక్తి మీద కూడా మేము ఫ్యూచర్లో చట్టబద్ధంగా ఏదైతే తప్పు చేస్తున్నాడో వాటికి సంబంధించి పోలీస్ కంప్లైంట్లు ఇస్తాం. 499 యాక్ట్, డిఫర్మేషన్ యాక్ట్ కూడా ఆయన మీద ప్రయోగించడానికి మేము ప్లాన్ చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం కార్పొరేట్ విద్యకు అందలం ఎక్కించి ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. చంద్రబాబు ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయాలనే ఆలోచన లేదని అన్నారు. ఎన్నికలలో సూపర్ 6 పథకాలని చెప్పి సంపద సృష్టిస్తామని ప్రచారం చేసి వాటిపై కనీసం నోరు కూడా మెదపడం లేదని అన్నారు. ఈ కూటమి ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అవుతున్నాయని పేర్కొన్నారు.
జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రైతుల కోసం దీక్ష చేశామని, పెరిగిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని ధర్నాలు చేశామని, ఇప్పుడు విద్యార్థుల కోసం చంద్రబాబు సర్కారుపై మరో నిరసన గళాన్ని విప్పేందుకు సిద్ధమైనట్లు చెప్పారు. ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన కింద ఇవ్వాల్సిన బకాయిలు తక్షణమే విడుదల చేయాలని అన్నారు. కళాశాల యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికేట్ ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నాయని తెలిపారు. పెండింగ్ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు చదువు మధ్యలో ఆపేసి పనులకు వెళ్లే దుస్థితి వచ్చిందని, ప్రభుత్వం తక్షణమే తన వైఖరి మార్చుకొని విద్యార్థులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తల్లికి వందనం కాదని, ఆ పథకం పిల్లలు తల్లులకు పంగనం అన్నట్లుగా ఉందని దుయ్యబట్టారు. అధికారంలోకి రాగానే అందరికీ 15,000 చొప్పున ఎందరు పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని ఆర్భాటంగా ప్రకటించి ఇప్పటి వరకు ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించారు. కళాశాల ఫీజు, హాస్టల్ మెస్ ఫీజులు చెల్లించలేక విద్యార్థులు సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉంటే సక్రమంగా అమ్మఒడి అందేదని, ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన, విద్యా దీవెనలకు డబ్బులు నేరుగా తల్లుల ఖాతాలలో వేసేవారంటూ విద్యార్థులు వారి తల్లిదండ్రులు బాహటంగానే చెప్పుకుంటున్నారని అన్నారు. జగన్ పరిపాలనలో విద్యార్థుల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేశారని చెప్పారు. జగనన్న అమ్మఒడి, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన ద్వారా 100 కోట్ల రూపాయల విద్యార్థుల సంక్షేమం కోసం వ్యయం చేయడం జరిగిందని అన్నారు. పలాసలో లేబర్ ఆఫీసర్, పలాస మండల విద్యాశాఖాధికారితో పాటు తన సిబ్బందితో వివిధ షాపింగ్ మాల్లు, జీడి పరిశ్రమల్లో బుధవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. షాపింగ్ మాల్స్ లో పనిచేస్తున్న కార్మికుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. 18 సంవత్సరాల వయసు కంటే తక్కువ వయసు ఉన్న బాల కార్మికులను పనిలో చేర్చుకోవడం చట్టరీత్యా నేరమని, అట్టి వారిని చేర్చుకోరాదని యాజమాన్యాలను లేబర్ ఆఫీసర్ విజయ్ కుమార్ హెచ్చరించారు. ఎంఎస్ఎంఈ రుణాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని యూనియన్ బ్యాంకు ప్రధాన కార్యాలయం జనరల్ మేనేజర్ శ్రీనివాస్ పత్రి అన్నారు. శ్రీకాకుళం నగరంలోని అంబేద్కర్ ఆడిటోరియంలో యూనియన్ బ్యాంక్ రీజియన్ ఆధ్వర్యంలో మెగా ఎంఎస్ఎం అవుట్ రీచ్ క్యాంప్ బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ పత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బ్యాంక్ రుణాలపై అవగాహన పెంచుకోవాలని అన్నారు. ఎంఎస్ఎంఈ రుణాల ద్వారా దేశ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుందని చెప్పారు. దేశవ్యాప్తంగా ఈ నెల 3 నుంచి 7 వరకు ఎంఎస్ఎంఈ రుణమేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈరోజు ఎంఎస్ఎంఈ ద్వారా 10 కోట్ల రుణాలు చెల్లించమని, 16 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు వివరించారు. దేశంలోనే అత్యధిక లావాదేవీలు నిర్వహిస్తున్న 5వ అతిపెద్ద బ్యాంకుగా యూనియన్ బ్యాంకు ఉందని చెప్పారు. లబ్ధిదారుల సిబిల్ స్కోర్ సక్రమంగా సరిచూసుకోవాలని అన్నారు. వ్యాపారులు లోన్ ద్వారా పొందిన నిధులను ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టకుండా వ్యాపార క్రమశిక్షణను పాటించాలని సూచించారు. గత 5 ఏళ్లలో మహిళా వ్యాపారులు 3 రెట్లు పెరిగారని, వారికి రుణాలు అందజేసి మహిళా అభ్యున్నతికి, వారి ఆర్థిక అభివృద్ధికి యూనియన్ బ్యాంక్ ఎంతగానో తోడ్పడుతుందని వివరించారు. సువిధ, నారీ శక్తి తదితర పథకాల ద్వారా మహిళలకు రుణాలు అందజేయడమే కాకుండా వారు మరికొంతమందికి ఉపాధి కల్పించి దేశాభివృద్ధికి తోడ్పడేలా అన్ని విధాలా సహకరిస్తున్నట్లు జిఎం వివరించారు. యువత బ్యాంకుల్లో సిబ్బందిని కలవకపోవడం వల్లే రుణాల పట్ల అవగాహన ఉండడం లేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాబార్డ్ డిడిఎం రమేష్ కృష్ణ, జిఎం విజయరత్నం, పీయూష్ సింగ్, ఎం వెంకట్ తిలక్ తదితరులు పాల్గొన్నారు. అందజేసి మహిళా అభ్యున్నతికి, వారి ఆర్థిక అభివృద్ధికి యూనియన్ బ్యాంక్ ఎంతగానో తోడ్పడుతుందని వివరించారు. సువిధ, నారీ శక్తి తదితర పథకాల ద్వారా మహిళలకు రుణాలు అందజేయడమే కాకుండా వారు మరికొంతమందికి ఉపాధి కల్పించి దేశాభివృద్ధికి తోడ్పడేలా అన్ని విధాలా సహకరిస్తున్నట్లు జిఎం వివరించారు. యువత బ్యాంకుల్లో సిబ్బందిని కలవకపోవడం వల్లే రుణాల పట్ల అవగాహన ఉండడం లేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాబార్డ్ డిడిఎం రమేష్ కృష్ణ, జిఎం విజయరత్నం, పీయూష్ సింగ్, ఎం వెంకట్ తిలక్ తదితరులు పాల్గొన్నారు. వారికి రుణాలు అందజేసి మహిళా అభ్యున్నతికి, వారి ఆర్థిక అభివృద్ధికి యూనియన్ బ్యాంక్ ఎంతగానో తోడ్పడుతుందని వివరించారు. సువిధ, నారీ శక్తి తదితర పథకాల ద్వారా మహిళలకు రుణాలు అందజేయడమే కాకుండా వారు మరికొంతమందికి ఉపాధి కల్పించి దేశాభివృద్ధికి తోడ్పడేలా అన్ని విధాలా సహకరిస్తున్నట్లు జిఎం వివరించారు. యువత బ్యాంకుల్లో సిబ్బందిని కలవకపోవడం వల్లే రుణాల పట్ల అవగాహన ఉండడం లేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాబార్డ్ డిడిఎం రమేష్ కృష్ణ, జిఎం విజయరత్నం, పీయూష్ సింగ్, ఎం వెంకట్ తిలక్ తదితరులు పాల్గొన్నారు. వారికి రుణాలు అందజేసి మహిళా అభ్యున్నతికి, వారి ఆర్థిక అభివృద్ధికి యూనియన్ బ్యాంక్ ఎంతగానో తోడ్పడుతుందని వివరించారు. సువిధ, నారీ శక్తి తదితర పథకాల ద్వారా మహిళలకు రుణాలు అందజేయడమే కాకుండా శ్రీకాకుళం నగరం స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానంలో వాకర్స్ క్లబ్ల సభ్యులకు పెట్టుబడులు, పొదుపులపై స్థానిక మార్గదర్శి చిట్ ఫండ్ మేనేజర్ సిబ్బంది అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ శాఖాధికారి సిహెచ్ తవిటయ్య, బిజినెస్ మేనేజర్ టి శ్రీనివాస్, సిబ్బంది వాకర్స్ను కలిసి చిట్ ఫండ్స్ పై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా రెగ్యులర్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు ఉమేష్, కరుణ్ కుమార్, శ్రీనివాసులను కలిసి చిట్ ఫండ్ ఆవశ్యకతను తెలియజేశారు. అలాగే స్టార్ వాకర్స్ క్లబ్ సభ్యులు ప్రముఖ న్యాయవాది గేదెల ఇందిరాప్రసాద్ మాట్లాడుతూ శ్రీకాకుళంలో 1994లో బ్రాంచ్ ప్రారంభం నుంచి నేను ప్రయోజనాలు పొందుతున్నానని తెలియజేశారు. ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు శాసపు జోగినాయుడు మాట్లాడుతూ ప్రజల వద్దకే మార్గదర్శి చేరువై సేవలందించడం గొప్ప విషయమని అన్నారు. అలాగే బ్రాంచ్ మేనేజర్ తవిటయ్య మాట్లాడుతూ మార్గదర్శిలో అందుబాటులో ఉన్న చిట్ గ్రూపుల వివరాలు తెలియజేసి తమ శాఖ స్థానిక రామలక్ష్మణ్ కోడ్ల వద్ద ఉందని, వీరందరూ కూడా ఆ బ్రాంచ్కి విచ్చేసి వ్యాపారాభివృద్ధికి తోడ్పడాలని కోరారు. బిజినెస్ మేనేజర్ శ్రీనివాస్ మాట్లాడుతూ నీతి నిబద్ధత కలిగిన వ్యక్తి, పద్మ విభూషణ్ రామోజీరావు స్థాపించిన సంస్థని, మచ్చ లేకుండా 63 ఏళ్ల చరిత్ర కలిగిన మార్గదర్శిలో మీ పొదుపులు భద్రమని, మీరు నిర్భయంగా డబ్బులు దాచుకోవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ వాకర్స్ క్లబ్ సంస్థల ప్రతినిధులు శేషపు జోగినాయుడు, గేదెల ఇందిరాప్రసాద్, పీజీ గుప్తా, బివి రవిశంకర్, గేదెల లక్ష్మి, కృష్ణమూర్తి, ఉమేష్, కరుణ్ కుమార్, గుప్తా, సన్ డిగ్రీ కాలేజ్ కామేష్, రాధాకృష్ణ పెద్ద సంఖ్యలో వాకర్స్ పాల్గొన్నారు. ఎంప్లాయీస్ అదే బ్రాంచ్ మేనేజర్స్ అందరూ ఉంటారు. వాళ్ళందరికీ హృదయపూర్వక ఆహ్వానిస్తూ మరి మార్గదర్శి అనేది ఇండియాలో ఓల్డెస్ట్ చిక్స్ కంపెనీ. ఆయన రామోజీ గారు అంటే మన ఇండియాలో అద్భుతమైన వ్యక్తి. ఆయన ఎంత క్రమశిక్షణతో ఎంత పెద్ద లెవెల్కి ఎదిగారంటే దేశంలో 2వ హైయెస్ట్ అవార్డు పొందుతున్నటువంటి మార్గదర్శి ఫౌండర్ రామోజీ గారికి హృదయపూర్వకంగా ఆయన ఆత్మకి హృదయపూర్వక నమస్కారం పెట్టుకున్నానండి. మరి ఈ మార్గదర్శి అనేది 1994లో ఇక్కడ ప్రారంభమైంది. ఎందువల్ల నాకు తెలుసు అంటే ఫస్ట్ మా ఇద్దరు ఇక్కడ కాలేజీకి వచ్చాం, మా ఆయన. అప్పుడు మా ఇద్దరము మార్గదర్శి కోసం తెలుసుకొని ఇద్దరు మెంబర్షిప్ చిట్స్ కట్టాం. అలాగే ఎప్పుడైనా డబ్బులు అవసరం అయితే అక్కడికి వెళ్ళి కూర్చొని మాకు ఈ విధంగా అవసరం అంటే ఇచ్చేసేవారు. ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికి మా దగ్గర ఉన్న చిట్స్ తాలూకా విషయాలు తెలియజేయడానికి మేము ఈ క్యాంపెయిన్ ఏర్పాటు చేసాం. మా దగ్గర 54 గ్రూపులు, 44 గ్రూపులు, 34 గ్రూపులు నెలవారీగా 1 లక్ష రూపాయల గ్రూప్ అయితే 40 నెలలు నెలకు 2,500 లక్షల రూపాయల గ్రూపు, 50 నెలల్లో 6,000 రూపాయలు నెలకు కట్టుకోగలిగితే 3 లక్షల గ్రూపు, 50 నెలలు నెలకు 10,000 కట్టుకోగలిగితే 5 లక్షల గ్రూపు, 50 నెలలు నెలకు 20,000 కట్టుకుంటే 10 లక్షల గ్రూపు, 50 నెలలు నెలకు 30,000 కట్టుకుంటే 15 లక్షల గ్రూపు, 50 నెలలు నెలకు 50,000 రూపాయలు కట్టగలిగితే 25 లక్షల గ్రూపు, 50 నెలలు 1,00,000 రూపాయలు పెడితే 50 లక్షల గ్రూపు, 50 నెలలు నెలకి 2 లక్షలు అయితే 1,00,000 రూపాయల గ్రూపు. ఇలాగా డిఫరెంట్ డినామినేషన్స్ తో డిఫరెంట్ మంత్స్ తో మనం ఇన్ని గ్రూపులే నడుపుతా ఉన్నాము. మచ్చలేని సంస్థగా ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంది. దానికి నిదర్శనం ఈ మధ్య జరిగిన సంఘటనలే మీకు తెలుసు. ఏదైనా ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ మీద చిన్న మచ్చ పడినా కూడా ఆ సంస్థ నిలబడే దాఖలాలు ప్రపంచంలో ఎక్కడా లేవు. మార్గదర్శి మీద ఎన్ని కుతంత్రాలు జరిగినా అంతకంతగా అది స్ట్రాంగ్ అవుతూ వస్తుంది. ఇటువంటి సంస్థలో మీరు పెట్టుబడులు పెట్టుకుంటే మీకు ఎటువంటి భయం ఉండదు. నిర్భయంగా మీ పెట్టుబడులను దాచుకోవచ్చు. మీరు సేవింగ్ చేసుకుంటే మంచి ఇంట్రెస్ట్ రూపంలో మీకు రిటర్న్స్, డివిడెండ్స్ వస్తాయి. అలాగే మీ ఆర్థిక అవసరాలకు తక్కువ ఇంట్రెస్ట్ లో మీరు డబ్బులు కూడా పొందొచ్చు. ఇక్కడ మన శ్రీకాకుళంలో బ్రాంచ్ ఉంది. మీరు ఎవరైనా కూడా ఈ విషయాల్లో మీకు ఆర్థిక పరమైన అవసరాలకు మేము ఎప్పుడు కూడా మీకు సహాయం చేయడానికి ముందుంటాం. దయచేసి మమ్మల్ని కూడా మీరందరూ ప్రోత్సహిస్తారని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. శ్రీకాకుళం నగరం ఇలిసిపురంలో గల బ్రహ్మకుమారి సేవా కేంద్రం నందు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ బ్రహ్మకుమారి సంయుక్తంగా ఈ నెల 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలకు ఆరోగ్య భద్రతలు సూచనలు కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం, పరివారం ఆరోగ్యంగా ఉంటుందని, మహిళల ఆరోగ్యమే మహాసంపద అన్న ఉద్దేశంతో స్త్రీల సమగ్ర ఆరోగ్య సదస్సును ఏర్పాటు చేశామని చెప్పారు. ముఖ్య అతిథిగా ఒరిస్సా రాష్ట్రం నుండి బరంపురంలో స్త్రీలకు వైద్య సేవలు అందిస్తున్న గైనకాలజిస్ట్ కుమారి డాక్టర్ సంజాశ్రీ పండా పాల్గొని మాట్లాడుతూ బ్రహ్మకుమారి జయలక్ష్మి సోదరి ఆహ్వానించి వారి ద్వారా ఈ కార్యక్రమాన్ని చేయడం హర్షణీయమని అన్నారు. ఆరోగ్యవంతమైన ఆలోచనతో, సకారాత్మక ఆలోచనతో శారీరక అనారోగ్యం పైన విజయం ఎలా సాధించాలో వివరించారు. అన్నింటికీ మూలం మనలో ఉండే భయమని, భయాన్ని విడిచిపెడితే రోగం మనల్ని విడిచిపెడుతుందని చెప్పారు. అనారోగ్యంగా ఉన్నాననే భావన ఉండకూడదని, అప్పుడే మనందరం ఆరోగ్యంగా ఉండగలమని అన్నారు.
నేటి ప్రకృతి ఎలా ఉందో దాని ప్రభావంతో శరీరం అనేది నడుస్తుందని, ప్రకృతి అనుకూలంగా శరీరం ఆధారపడుతుందని, శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ముందు మనసుని మనం ఆరోగ్యంగా ఉంచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, మానవతా వైస్ ప్రెసిడెంట్ అరుణ, బ్రహ్మకుమారిలు తదితరులు పాల్గొన్నారు. What I will become in my next birth, I am the parent of that. This is parenting. It is not only parenting my child, it is also taking care of myself. And with this awareness, నేను ఒకటి నాది కేర్ తీసుకోను, I will take care of my surrounding also. ముందే జాబ్కి వచ్చినప్పుడు, స్టడీ చేసినప్పుడు నేను అనుకుంటాను, ఒకదాని జాబ్ చేస్తుంటే ఇది పెద్దది ఇసు కాదు, అంత జాబ్కి వచ్చేస్తే we will overcome poverty. ఒకటి ఇంకా ఒకటికి జెలసీ పెట్టొద్దు. కానీ అవేర్నెస్ నుంచి పైకి వచ్చేసింది, వేరే అయిపోయింది టోటలీ బాబా ఇంటికి వచ్చిన అసలు. క్యూంకి బాబా అన్లిమిటెడ్ ఇంటలెక్ట్ ఇస్తుంది కదా. ఇప్పుడు అందరూ ఎలాగా ఇల్ హెల్త్ నుంచి బయటికి వచ్చేస్తారు, అది మన ప్రేయర్, అది మన సకాస్, అదే మేము సకాస్ చేస్తున్నాం అందరికి. ఆల్ ఆత్మలు, అందరూ ఆత్మలు షుడ్ బికమ్ డిజీజ్ ఫ్రీ. సో ఈ అవేర్నెస్ లేదు కాబట్టి మెడిసిన్ సైన్స్, మెడికల్ సైన్స్ ఎంత పైకి వచ్చేస్తుంటే కూడా సిక్నెస్ కూడా పెరుగుతుంది. విద్యార్థులకు సిపిఆర్ పై అవగాహన అవసరమని ప్రముఖ వైద్యులు జేసీ డాక్టర్ వినోద్ కుమార్ కూర్మానా బుధవారం అన్నారు. శ్రీకాకుళం నగరం స్థానిక గీతాంజలి పాఠశాలలో జేసీఐ శ్రీకాకుళం సన్ రైజర్స్ అధ్యక్షులు సింగూరు ప్రవీణ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సిపిఆర్ పై అవగాహన, నైపుణ్యాభివృద్ధిపై అవగాహన కల్పించారు. డాక్టర్ వినోద్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా సిపిఆర్ ప్రాముఖ్యతను తెలియజేసి ప్రాణాపాయ పరిస్థితుల్లో ఎలా స్పందించాలి అనే అంశాలపై అవగాహన కల్పించగలిగామని, ఆగిన గుండెకు మళ్లీ జీవం పోసే ఒక ప్రక్రియను తెలియజేస్తూ సిపిఆర్ చేసే విధానాన్ని వివరించారు. శ్రీకాకుళం సన్ రైజర్స్ సిపిఆర్ ఆవశ్యకతను ప్రజలకు తెలియజేస్తూ చేసే విధానాన్ని తెలియజేయాలనే సంకల్పంతో ప్రతి నెలా సిపిఆర్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, దానిలో భాగంగా శ్రీకాకుళంలో ఉన్న అన్ని పాఠశాలల్లో సంప్రదిస్తున్నామని అధ్యక్షులు ప్రవీణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, చార్టర్డ్ ప్రెసిడెంట్ జేసీ దూషి సంతోష్, సెక్రటరీ జేసీ సుదర్శన్, ట్రెజరర్ జేసీ వెంకటేష్, ఐటమ్ వైస్ ప్రెసిడెంట్ జగదీష్, జూనియర్ జేసీ లోహిత్ తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టి అభివృద్ధి, సంక్షేమం దిశగా బడ్జెట్ ఉందని టీడీపీ బీసీసీఎల్ అధ్యక్షులు అరసవిల్లి వాస్తవ్యులు 6వ వార్డు ఇన్ఛార్జ్ ఉంగటి రమణమూర్తి అన్నారు. శ్రీకాకుళం జీన్యూస్తో మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని చెప్పారు. స్వర్ణాంధ్ర 2047 సాధన దిశగా అడుగులు వేసేలా రూపకల్పన చేసిన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్కు శాసనసభలో బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. రాష్ట్రాన్ని సుపరిపాలన దిశగా నడిపిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రానికి రాజధాని ఎంతో అవసరమని, ప్రతి రాష్ట్రానికి ఒక రాజధాని ఉందని, అలాగే ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి ఒక దిక్సూచిగా నిలుస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్లో సంక్షేమానికి పెద్దపీట వేశారని, సూపర్ 6 సహా మేనిఫెస్టోలోని హామీల అమలుకు బడ్జెట్లో ప్రాధాన్యం కల్పించి మాట నిలబెట్టుకునేందుకు ప్రభుత్వం ముందుకు వెళ్తోందని ప్రశంసించారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్ గత ప్రభుత్వ విధ్వంసం తర్వాత ఆర్థిక పరిస్థితులను బేరీజు వేసుకుని ప్రతిపాదించిన గొప్ప బడ్జెట్ అని చెప్పారు. సమాజంలోని అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సంతులిత బడ్జెట్ని ఆర్థిక మంత్రి కేశవ్ ప్రవేశపెట్టారని కొనియాడారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఈ బడ్జెట్ను స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. మన ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేసింది. ఈ బడ్జెట్ అన్ని వర్గాల వారికి ఆశాజనకంగా ఉంది. గతంలో పోల్చుకుంటే ఈ బడ్జెట్ ఇప్పుడు 1,00,000 కోట్ల వరకు 200 నుంచి 300 కోట్ల వరకు, లక్షల కోట్ల వరకు బడ్జెట్ పెంచడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఇది శుభ పరిణామంగా ప్రతి ఒక్కరు హర్షించదగ్గ పరిణామని ఆ నోట ఈ నోట కూడా అంటున్నాము. అలాగనే తల్లికి వందనం కింద 9,000 పైచిలుకల కోట్లు, అలాగే ఆర్జీటీ కింద 101 కోట్లు, అలాగే మత్స్యకార భరోసా కింద 450 కోట్లు, అలాగే డొక్క సీతమ్మ కింద 3,486 కోట్లు, అలాగే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద 27,518 కోట్లు, అలాగే దీపం పథకం కింద 2,600 కోట్లు, స్వచ్ఛందం కోసం
స్వచ్ఛాంధ్ర కోసం 820 కోట్లు, ఆదరణ కింద 1000 కోట్ల రూపాయలు కూడా బడ్జెట్ కేటాయించడం జరిగింది. వీటితో పాటు బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి అందరికీ ఆమోదయోగ్యమైన బడ్జెట్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టమైంది. ఇది శుభమైన పరిణామంగా మేము అందరూ హర్షిస్తున్నాం. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి నోట కూడాను కూటమి ప్రభుత్వం షాబాస్ కూటమి ప్రభుత్వం అంటున్నారు. అలాగే సూపర్ సిక్స్లో భాగంగా ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేసింది. మధ్యాహ్న భోజన పథకం అయితేనేమి, అలాగే డిఎస్ మెగా డిఎస్ మీద మొదటి సంతకం పెట్టడం జరిగింది. అలాగే మనకి పెన్షన్లు కూడా వృద్ధులకి, వికలాంగులు పెన్షన్ పెంచడం 4000ది 3000ది 4000, 4000ది 6000 రూపాయలు వికలాంగులకి, అలాగే దీర్ఘకాల వ్యాధులకు కూడాను 10,000 రూపాయల వరకు పెన్షన్ వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇలాగనే కాకుండా రైతులకు కూడా రైతు భరోసా వేయడం కూడా ఇటీవల ప్రకటించారు మన అచ్చెన్నాయుడు గారు. మీడియా యాజమాన్యాలకైనా, ఆయా సంస్థల్లో పనిచేసే జర్నలిస్టులకైనా వృత్తి విలువలే వన్ని తెస్తాయని చిన్న మధ్యతరహా వార్తాపత్రికల సంఘం రాష్ట్ర అధ్యక్షులు నల్లి ధర్మారావు చెప్పారు. బుధవారం ఉదయం టెక్కలిలో జరిగిన జర్నలిస్టుల సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మీడియా స్వేచ్ఛ అంటే యాజమాన్యాల స్వేచ్ఛ కాదని, రాజ్యాంగ పరిధిలో భావ ప్రకటన స్వేచ్ఛను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాజ్యాంగానికి, చట్టాలకు ఎవరూ అతీతులు కాదని చెబుతూ ప్రజాస్వామ్య పరిరక్షణలో మీడియా పాత్రను మిగిలిన వ్యవస్థలో గౌరవించాలని కోరారు. టెక్కలి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బెండి నరసింగరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అర్బన్ పోలీస్ సిఐ అబ్బటి విజయ్ కుమార్ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్, మీడియా మధ్య సమన్వయం అవసరమని అన్నారు. తమ శాఖ మాదిరిగానే మీడియా కూడా చాలా కేసుల్లో పరిశోధనతో ఎన్నో వాస్తవాలు వెలికితీసి తమకు సహకరిస్తుందని చెప్పారు. ఎంతో గౌరవం కలిగిన టెక్కలి ప్రెస్ క్లబ్ భవనం నిర్మాణానికి తమ శాఖ తరపున సహకారం అందిస్తామని అన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు విజయ్ కుమార్ మాట్లాడుతూ సామాజిక ప్రగతిలో మీడియా పాత్ర చాలా కీలకమని ప్రశంసించారు. టెక్కలి మీడియాకు మంచి గౌరవం ఉందన్నారు. జర్నలిస్టుల పట్ల కక్ష సాధింపుతో ఎవరైనా వ్యవహరిస్తే న్యాయ సహాయానికి సిద్ధంగా ఉంటామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఇటీవల ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కౌన్సిల్కు ఎన్నికైన బెండి నరసింగరావు, ఎంవి మల్లేశ్వరరావు, కొంచాడ రవికుమార్, గుడిమెట్ల శ్రీనివాస్ అతిథులుగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎన్ ఈశ్వరరావు, విశాలాంధ్ర విశాఖ బ్రాంచ్ మేనేజర్ సనపల నరసింహులు, యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సిహెచ్ జగదీష్, సనపల రమేష్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బాలకృష్ణ, మొదలవలస వాసు, సామ్నా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కుంచె చిన్నారావు, ఎస్ నవచైతన్య తదితరులు పాల్గొన్నారు. వెన్నెల ఊసులను, బాసలను సుస్వరాలతో పలికించి గున్న మామిడికి గిలిగింతలు పెట్టి కొమ్మ కొమ్మకు పాట నేర్పిన స్వరకల్పన సామ్రాట్, లలిత సంగీత సుధానిధి బిరుదాంకితులు, కళా ప్రవీణ బండారు చిట్టుబాబు ఈరోజు ఉదయం 10 గంటలకు తుది శ్వాస విడిచారు. 1955లో సినీ నటుడు రావికొండలరావు, దూసి బెనర్జీ గారులతో సుకుమార్ ఆర్కెస్ట్రాకి అంకురార్పణ చేసి 7 దశాబ్దాల పాటు పలువురు శిష్యులకు సంగీత విద్యాదానం చేశారు. బిఏ నారాయణ, సినీ చిత్ర గాయకుడు ఆనంద్, మండపాక శారద వంటి ప్రముఖ గాయకులు, గాయనీమణులు ఆయన ఒడిలో రూపుదిద్దుకున్నవారే. 1964లో అలనాటి సినీ గాయనీమణి వసంత ఆలపించిన బండి రావమ్మ సినీ గీతానికి స్వరాలు సమకూర్చారు. హర్షవల్లి సూర్యనారాయణ స్వామి ఆయన స్వరాల ఏకాంత సేవలో ఎన్ని వత్సరాలు రథసప్తమి నాడు సేద తీరారు. 1974లో రాష్ట్రపతి చేతుల మీదుగా స్వర్ణ పథకం ఆయన కీర్తి కిరీటంలో ఓ కలికితిరాయిగా ప్రకాశిస్తుంది. 1990లో హెచ్ఎంవి కంపెనీకి సంగీత సారథిగా సేవలు అందించి జాతీయ స్థాయి సంగీత కళాకారునిగా గుర్తింపు పొందారు. 1983 కళా ప్రవీణ బిరుదు ప్రదానం రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా జరిగింది. 1984 రాష్ట్ర సంగీత నాటక అకాడమీ సభ్యునిగా ఎనలేని సేవలను అందించారు. ఎంతో మంది పేద కళాకారులకు ఉచితంగా సంగీత విద్యాదానం చేసిన మహామనిషి. హార్మోనియం మీద అలవోకగా ఎన్నో స్వరాలు పలికించిన సున్నితమైన చేతివేళ్లు ఈ రోజు అచేతనమయ్యాయి. భూమిలో లలిత సంగీత స్వరాలతో శ్రోతలను మంత్రముగ్ధులను చేసిన ఆయన గంధర్వలోకాలకు పయనమై ఆంధ్ర రాష్ట్ర ప్రజలను దుఃఖసాగరంలో ముంచారు. ఆయన హఠన్మరణానికి చింతిస్తూ నగరంలోని ప్రముఖులు సిసికోటి ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం అన్ని పంటలకు C2+50% ఫార్ములా ప్రాతిపదికన మద్దతు ధరల గ్యారంటీకి చట్టం చేయాలని రైతు సంఘాల సమన్వయ కమిటీ కన్వీనర్ తాండ్ర ప్రకాశ్రావు, ఆంధ్ర రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె మోహన్ రావు, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వెలమల రమణ, పోలాకి ప్రసాదరావు అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జరిగిన ధర్నాను ఉద్దేశించి వారు మాట్లాడుతూ రైతులకు రుణమాఫీ చేయాలని, సమగ్ర పంటల బీమా అమలు చేయాలని, వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ల గుప్పిట్లో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన డిజిటల్ అగ్రి మిషన్, నేషనల్ ఫ్రేమ్ వర్క్ ఆన్ అగ్రికల్చర్ మార్కెట్స్, సహకార రంగాలను నిర్వీర్యం చేసే బహుళ సహకార వ్యవస్థ అమలును రైతులంతా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.
జిల్లాలో రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని పూర్తిగా ప్రభుత్వం కొనుగోలు చేయాలని, వంశధార బహుదా నదుల అనుసంధానం చేసి ఇచ్చాపురం వరకు సాగునీరు అందించేందుకు బడ్జెట్లో నిధులు కేటాయించాలని అన్నారు. వంశధార నాగావళి నదుల అనుసంధానం, నారాయణపురం కుడికాలువని ఆధునీకరించి చివర భూములకు సాగునీరు అందించాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.